పూరి జగన్నాథుడి రథయాత్ర అనగానే ఆ బాలగోపాలానికి అదో తెలియని ఆధ్యాత్మిక పరవశం. అందుకే దేశవ్యాప్తంగా జగన్నాథుడి రథయాత్ర వైభవంగా కొనసాగింది. జగన్నాథుడి రథయాత్రతో ఒడిశాలోని పూరి శ్రీక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. జై జగన్నాథ నామస్మరణతో శ్రీక్షేత్రం మారుమోగిపోయింది. అటు అమరావతిలోనూ తొలిసారి జగన్నాథుడి రథయాత్ర జరిగింది. జగన్నాథ రథయాత్రతో హైదరాబాద్లోని ముచ్చింతల్ సమతామూర్తి ప్రాంగణం కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్ర ఘనంగా కొనసాగింది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో పూరి కిక్కిరిసిపోయింది. జై జగన్నాథుడి నామస్మరణతో పూరి వీధులు మార్మోగుతున్నాయి. శ్రీక్షేత్ర సింహద్వారం ఎదుట కొలువుదీరిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల రథాలు దర్శనమిచ్చాయి. రథయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల భక్తి ప్రవాహం ముందు ఆ వాన చినుకులు చిన్నబోయాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి తరలివచ్చారు. భక్తుల రద్దీతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. మరోవైపు జగన్నాథ రథయాత్రకు ఏపీ రాజధాని అమరావతి తొలిసారి వేదికైంది. హరే కృష్ణ గోకుల క్షేత్రం తాడేపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రథయాత్రను సాంప్రదాయ క్రతువులు నిర్వహించి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రథం లాగే ముందు పూరిలో జగన్నాథ స్వామికి చేసే ప్రత్యేక పూజల మాదిరిగానే అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. జగన్నాథుడి రథం ముందు భాగంలో బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేశారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత జగన్నాథుడు, బలభద్ర, సుభద్రులు ఆసీనులైన రథాన్ని తాడుతో లాగారు. రథాన్ని లాగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టీటీడీ ఆలయం నుంచి ఏపీ సిఆర్డీఏ కార్యాలయం వరకు 7 కిలోమీటర్ల వరకు రథయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా అమరావతి రాజధాని నగర బృహత్ ప్రణాళికతో కూడిన చిత్రపటాన్ని శిరస్సుపై ధరించి విశ్వనగరిగా అమరావతి ఎదగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఇక రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ సమతామూర్తి ప్రాంగణంలోనూ జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి మంగళ శాసనాలతో జగన్నాథ రథయాత్రను ప్రారంభించారు. సమతామూర్తి కేంద్రంలో భక్తి శ్రద్ధల మధ్య కొనసాగిన జగన్నాథ రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నజీఆర్ స్వామి వారు భక్తులతో కలిసి కోలాటమాడుతూ భజనలు చేశారు. ఈ రథయాత్రకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జగన్నాథ స్వామి రథాన్ని లాగి పులకించిపోయారు. ఈ సందర్భంగా ముచ్చింతల్ సమతామూర్తి కేంద్రం జై జగన్నాథ నామస్మరణతో మారుమోగింది.